లోని కార్పొరేషన్ చైర్మన్గా చేయడం వలన ఇద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. విజయ్ చంద్ర గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు చాలా వరకు తెలుగుదేశం కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మీ పార్టీ కోసం స్పెసిఫిక్గా మాట్లాడతాను. ఇలాగా బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు గెలుపో ఓటమో జరిగిన తర్వాత, గెలిచిన ఆ పదవీకాలం అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత గుటికనో సొంత ఊరికనో వాళ్ళ బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు విజయ్ చంద్ర కూడా అలాంటిదే చూడొచ్చా మేము? అస్సలు కష్టమే అండి. ఎందుకంటే నాకు ఇదే ఊర్లో పొలాలు ఉన్నాయి, నా తల్లిదండ్రులు పుట్టిన ఊరు, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను. నేను చిన్నప్పుడు పుట్టిన నా స్మృతులు నేను మర్చిపోలేను. కాకపోతే దురదృష్టం శాత్తు ఈ ఊరు గురించి, ఈ ఊరు ఇన్స్పిరేషన్ గురించి నాకు నూరు పోసిన తల్లిదండ్రులు లేకపోవడం, ఇంకా నాకు మెమరీగా మిరిగింది ఏదైనా ఉందేనంటే పార్వతీపురమే. నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని దీక్షతో ఉన్నాను. ఆ దీక్ష ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయినంత వరకు, నా లాస్ట్ బ్రీత్ వరకు, అంటే ఆఖరి శ్వాస వరకు పార్వతీపురంలోనే ఉంటానని. అంటే అందరూ ఎక్కడి నుంచి వలసలు వెళ్తుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ వలస ఆల్రెడీ మేమేం చేశానంటే అండి, ఊరు వదిలి స్టార్ట్ చేసుకున్నాం ఎడ్యుకేషన్ బయటే, అక్కడ సక్సెస్ అయ్యాం. తర్వాత వేరే వేరే జాబులు చేసాం, అది కూడా చూసాం. బయట ప్రపంచాన్ని చూశాను. 20 సంవత్సరాల నుంచి నా ఊరిని చూస్తే అలాగే ఉండిపోయింది. నేను కొత్తగా బయటికి వెళ్ళే అవసరం లేదు. నాకు ఏది చేయాలన్నా నా ఊరి కోసమే చేయాలి. బయట ఏమైతే చూశానో అది నా ఊర్లో ఇంప్లిమెంట్ చేయాలి. నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, నా తమ్ముళ్ళకి చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళి ఏం చేయాల్సింది లేదు. ఏం చేయాలన్నా ఊరి కోసమే చేయాలి, ఊరితోనే ఉండాలి. థ్యాంక్ యూ విజయ్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి ఉమ్మడి జిల్లాగా ఉండి తర్వాత పార్వతీపురం నియోజకవర్గం వచ్చిన